మీడియా సోదరులకు నా నమస్కారము. నా పేరు బి మునప్ప. అయ్యా తిమ్మప్ప, నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేదు అంటున్నావు. అదే నువ్వు నీ వార్డులో నీ కార్యకర్తలు లేకున్నట్ల నువ్వే సొంతం ఎద్దులు సొంత పట్టినావు, ఒక కారు పెట్టుకున్నావు. అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయా. నా కార్యకర్తలకు ఏం లేదు అంటావు. నీ కార్యకర్తలు ఇవ్వచ్చు కదా. నీ కార్యకర్తలు ఇచ్చి నువ్వే పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా, మంచి పని చేయొచ్చు కదా. మొత్తం నీకే కావాలా? ఎంత విజయం నిజమయ్యేది? మా ఎమ్మెల్యే గెలిపించినా అంటావు. 2014లో 2019లోనా అదే మీనాక్షి నిలబడితే ఎందుకు గెలిపించుకోలేదా నువ్వు? తెల్లానికి ఎందుకు గెలిపించుకోలేదు? ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు నువ్వు వేసిన ఓటు ప్రజలంతా సహకారంతో ప్రజలు మంచి చేసామని గెలిపించుకున్నారు. మీరే ఊకే చేసినారా? ప్రజలకే తెలుసు ఎవరు ఏం చేసినారనేది. కబర్దారును మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను. నువ్వు అది ఇది అని మా ఎమ్మెల్యే పేరు అవి అంటే మేము కూడా ఊకుండం. మాకు కూడా ఉంది నోరు, మాకు కూడా మీడియా దగ్గర మాట్లాడడానికి ఉంది. నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి? మా ఎమ్మెల్యే తోలుకుంటే మా కార్యకర్తల్ని వస్తారు. పార్టీ అయినాక పెద్ద పార్టీ, బీజేపీ పార్టీ పెద్ద పార్టీ వస్తారు. తోలుకోకూడదు అంటే ఎట్లా? మీరు తోలుకోరా? తోలుకోలేదు మొన్న పార్టీ వచ్చినప్పుడు. వయసు పళ్ళు కూడా వచ్చినా కదా మీ దగ్గరికి. తిమ్మప్ప, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాకు కూడా ఉంది నోరు. మా ఎమ్మెల్యే పైన, మా బీసీ ఎమ్మెల్యే పైన మీరు పట్టణాధికారి ఇచ్చేయడని, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని నోరు ఎక్కువ మాట్లాడితే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం. మాకు కూడా నోరుంది. నీ బంధువులు పార్టీ గెలిచినాక బీజేపీ లేకపోయి నువ్వు ఎంత సాయం చేసినావు నీ బంధువులు నీకు తెలుసా? ఎవరో కార్యకర్త నువ్వు బాగా చేసినావా? నీ స్వార్థంతో నువ్వు ఉన్నావు. పట్టణ అధ్యక్ష ఇచ్చేయడాన్ని నువ్వు అవి మాట్లాడితే సరిపోదు. ఇక్కడ మాకు కూడా నోరుంది, మాకు కూడా మాట్లాడగలము. సరిగ్గా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు బి మునప్ప, బీజేపీ కార్యకర్త. అందరికి నమస్కారము. మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు తిమ్మప్ప గారు మాట్లాడుతున్నారు మీడియా ముందు. చాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమంటే మా కార్యకర్తలకు న్యాయం కాలేదు, బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగింది అంటున్నాడు. మరి మీ కార్యకర్తలకు న్యాయం జరగడం అంటే 40 వార్డులను వాళ్ళకి లబ్ధి చెందడమా? వైసీపీ వరకే 60-40గా మీరు ఇది చేసుకొని మీ కార్యకర్తలు ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చి ఏమయ్యా మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు మా పార్టీలో ఉండి తిమ్మప్ప, ఈ రకంగా చేయడం మా ఎంత మాత్రం మీదని ఈరోజు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు అయిపోయి వాళ్ళ పార్టీ ఈరోజు వాళ్ళ వార్డుల్లోనే చెప్తారు ఇట్లా మా నాయకుడే మాకు ఇది కాకున్నట్లా వాళ్ళకి వైసీపీకి లబ్ధి పొందేటట్లా ఈరోజు చేస్తున్నాడు ఆయన తిమ్మప్ప అని చెప్పి చెప్తున్నారు ఈరోజు. మరి అట్లాంటి వాళ్ళు మీరు ఈ రకంగా చేయడం మంచి పద్ధతి. బీజేపీని ఈరోజు లబ్ధి పొందినారంటున్నారు. అన్ని లబ్ధి మీరే పొందుతున్నారు. ఒకటి ముఖ్యంగా మున్సిపల్లో మేము కమిషనరు, చైర్మన్ సమక్షంలో చైర్మన్ ఇదిలో కూడా అడగడం జరిగింది. మరి ఒక కార్యకర్తకి ఎవరికన్నా ఇస్తే కూడా బతుకుతారు. ఏం విషయము? కారు పొద్దు తెల్ల బోర్డు ఉండే కారు ఈరోజు పెట్టుకొని నీ సొంతంగా నడుపుకుంటుండవు, పచ్చి బోర్డు పెట్టి నడుపుకున్నాలా. ఈరోజు మరి ప్రతిపక్షాలు కూడా వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసిపోయింది 60-40గా వాళ్ళు ఎంత మాత్రం ఉండారనేది తెలిసిపోయింది. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు పొద్దు పార్సార్థి గారు నిత్యం ప్రజల కోసము అన్ని తాడ్లు పోయి సమస్యల్ని దృష్టికి ప్రతి తాడ్లు తీసుకోబోతున్నాడు. ఇట్లా దుమ్మెత్తిపోవడము చాలా ఇది. మరి కార్యకర్తలకు ఎంత మాత్రం న్యాయం చేస్తున్నాడో మరి తిమ్మప్పగా ఆయన తెల్లాల. మళ్ళీ ఏ రకంగా మరి వార్డులో ఇంకోటి గతంలో నా బాత్రూములు కూడా పంది కుక్కలకు మేసుకున్నారు, నాకేసినారు మొత్తం అంతా బాత్రూములు.
13,50,000 బాత్రూములు పంది కుక్కలకు నాకేసినారు. మరి మహిళలు ఇంతమంది వాళ్ళు చాలా మంది బాత్రూములు లేక కూడా కేంద్ర నిధులను పొద్దు ఆ కేంద్ర నిధులు మళ్ళించుకొని ఆ రకంగా వాళ్ళు తిని ఈరోజు బాత్రూములు బయటకు పోయే పరిస్థితులు ఈ వద్ద వార్డులు దాపరిస్తున్నాయి. తిమ్మప్ప మరి అట్లాంటివి ఎన్ని లబ్ధులు పొందుతున్నాడు? ముఖ్యంగా బ్రాంచ్ షాప్ కూడా గతంలో బ్రాంచ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. బ్రాంచ్ షాప్ వార్డులోనే పెట్టి ఆ రోజు మరి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు అవుతుంటారో నువ్వే లబ్ధి పొందినావు. ఆ రోజు కార్యకర్తలు ఏమి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందలేదు. వాళ్ళకి ఎవరికి ఈరోజు ఇచ్చేయలేదు. నువ్వే లబ్ధి పొంది నువ్వే ప్రజలకు ఇబ్బందులుగా చేసిన దానికే చిత్తుగా నిన్ను నా చేతుల్లో ఓడించడము జరిగింది. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఈరోజు మా కార్యకర్తలు న్యాయం చేయలేదని మీరు అడగడము చాలా దయ్యాలు వేదాలు వెల్లించినట్లున్నాయి. ఈరోజు ఇది చెప్పడం మంచి పద్ధతి కాదు, మార్చుకోండి మీరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లో నిత్యం పోయి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండము. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్లోని ఆదోనంటేనే పార్థసారథి అనే ఈరోజు పేరుంది. ఈరోజు ఆ పేరుని నిలబెట్టుకున్నాడు. ఈరోజు మీరు దుమ్మెత్తిపోయడము అది మంచి పద్ధతి కాదు. అది లబ్ధి పొందడం ఎవరనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. లబ్ధులు అన్ని పొంది నువ్వు ఈరోజు విమర్శించడము మంచి పద్ధతి కాదేది. కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకున్నా కానీ అభివృద్ధి 10 మందికి సాయం చేయి. ఈరోజు నీ వార్డులో ఉండే వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అవతల 40 వార్డు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు నువ్వు వాళ్ళని లబ్ధి పొందించి మీ కార్యకర్తల్ని కొట్టించి మరి ఈరోజు పోండి. ఇప్పుడు కూడా నాకు కూడా వచ్చి చెప్తారు చాలా మంది టీడీపీ క్యాండిడేట్లు ఈ రకంగా చేస్తున్నాడు మా వార్డులో. ఆయన మా పట్టణాధ్యక్షుడిగా ఏ రకంగా కొనసాగుతాడో అని ప్రశ్నించాల్సిన సమయం ఉండదని అడుగుతున్నారు. మేము పైన దృష్టికి కూడా తీసుకుపోతామని అంటున్నారు. ఇట్లాంటి కార్యకర్తలకు కూడా మీరు న్యాయం చేయగలిగితే ఇప్పుడు మా పార్థసారథిని విమర్శించడము ఎంత మాత్రం ఇది చెప్పండి. ఇది మంచిది కరెక్ట్ కాదు. ఇది బిహేవియర్ చేంజ్ చేసుకోవాల్సిందిగా మేడం మిత్ర సంక్షేమం కోరుకుంటున్నాను. నేను నా పేరు సురేష్, 2వ వార్డు కౌన్సిలర్. ఓకేనా, వెల్కమ్. అందరికీ నమస్కారం. నిన్న బీహార్ ఎన్నికల్లో ఫలితాలు మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు మరి బీహార్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి భారతీయ జనతా పార్టీగా నిన్న గెలుపు సంబరాలను చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మీడియా వారు అడుగుతూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీడియా వారు అడుగుతూ సహజంగా ఏ రాజకీయ పార్టీలో అయినా గ్రూపులు అనేది కామన్. మేమంతా కలిసిపోయి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. అన్ని గ్రామాలను అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడిన విషయాన్ని పట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనారు. మరి అతి ఉత్సాహంతో శివప్ప గారు మాట్లాడడం అనేది, ఆయన మాట్లాడుతూ మరి ఒక మాట్లాడినాడు. ఉచ్చులు పోస్తే బీజేపీ వాళ్ళు దాంట్లో కొట్టుకొని పోతారనేది మరి ఏ విధంగా అయినా మరి తెలుగుదేశం పార్టీ మీకు నేర్పించిన క్రమశిక్షణ మరి అదేనని మేము ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిరంతరం నిస్వార్థంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి అభివృద్ధి కార్యక్రమాలని మేము గ్రామాన వార్డున నిస్వార్థంగా మేము ప్రజలకు తీసుకెళ్తుంటే ఈరోజు మాకు రావాల్సిన లబ్ధిని, భారతీయ జనతా పార్టీకి కూటమిలో భాగంగా రావాల్సిన లబ్ధిని దొడ్డనగిరి గ్రామంలో మరి ఈరోజు శివప్ప గారు బీజేపీ లబ్ధిని ఆయన మరి ఈరోజు అనుభవిస్తున్నాడు. ఆ విషయాల్లో మరి ప్రజలకు తెలియవనుకుంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. కూటమిలో సహజంగా కూటమి నాయకత్వం బలపొందాలని చెప్పేసి మేము నిరంతరం కష్టపడుతుంటే గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా ప్రజల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మాకు రావాల్సిన కోటను కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని బుజ్జగించి మీకు న్యాయం చేస్తుంటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడమే చాలా విడ్డూరం. అధిక సంఖ్యలో మీరు ఏదైనా తీసుకున్నా ఇప్పుడు మన మండలంలో మరి పార్టీ ఈ గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి లబ్ధి విషయాల్లోన అధిక శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చేసినాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నాం. మాకు రావాల్సిన వాటాను కూడా మాకు ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు మాకు బుజ్జిగిస్తున్నారు. మేము ఏ రోజు ఏది ఆశించడం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఈరోజు సిద్ధాంతం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదో ఆశిస్తే తప్ప పనిచేసే మరి లక్షణాలు మాలో లేవు. మరి అలాంటి గుర్తించుకోకుండా శివప్ప గారు ఈ విధంగా ఒక జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నాము. ఈరోజు కూటమి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి గారు మరి పెద్దల నిర్ణయం మేరకు కూటమిలో టికెట్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు.
2019లో మరి మీరు ఎందుకు గెలవలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. 2014లో మీరు ఎందుకు గెలవలేదని అడుగుతున్నాం. పెద్దలు స్వర్గీయ మరి రామారావు గారు పెద్ద మనిషి, ఆయన పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు వాజ్పేయి గారి నుండి నరేంద్ర మోదీ గారి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్ లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందనే విషయాన్ని అందరూ ప్రజలందరూ కానీ మీరు కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మోదీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో నా జతగట్టిన సందర్భంలోనే అధికారం వచ్చింది తప్ప మీరు స్వతహాగా వెళ్ళిన సందర్భాల్లో మరి ఫలితాలు ఏమయ్యావో మనకు అందరికి తెలుసు. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, మనం అందరం సర్దుకొని పోయి కూటమి నాయకత్వాన్ని బలపంచేందుకు మీరు ప్రయత్నం చేయాలి తప్ప మరి ఈ విధంగా శివప్ప గారు ఒక జాతీయ పార్టీని ఉచ్చలు పోస్తే కొట్టుకొని పోతాను ఎలా మాట్లాడతారా మేము అడుగుతున్నాం. నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం ఉచితంగా మరుగుదొడ్లు కట్టించారు, అక్కడ పోయాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం అనేది సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం. ప్రజల పైన మీకు ప్రజా అభిప్రాయాలు తీసుకోరా, ప్రజలు ఏమనుకుంటారని మీకు తెలియవా అని అడుగుతున్నాం. ఏ విధంగా మాట్లాడతారు? ఇది మంచి పద్ధత? ఒక రాజకీయ వ్యవస్థలోన ప్రజాస్వామ్యంలోన ప్రజలకు బాధ్యతారహితంగా మాట్లాడాల్సిన వ్యక్తులు మండల అధ్యక్షుడిగా మీరు మరి కొత్తగా ప్రసంగాలు ఇస్తూ ఎమ్మెల్యే గారి పైన మరి మొదట్లోనేమో సరైన మొగోడు వచ్చాడని మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఈ రోజు మాకేం చేయటం లేదు అని అంటున్నారు. మీరు దొడ్డనగిరి గ్రామంలోనే తీసుకుందాం, గణాంకాల ప్రకారం ఏదైనా సరే మీకే మెజార్టీ ఉంది, మా కార్యకర్తలకు ఏం లేదు. ఒక సీసీ రోడ్ వేసారు తప్ప మిగతా విషయాలంతా మీరే లబ్ధి పొందినారు. మాకు ఎక్కడ పొందాం? బీజేపీ పార్టీకి ఏదైనా ఇచ్చితే చూపించండి, మేము కానీ అడుగుతున్నాం. ఆ విషయాల్లో తెలుసుకొని ఇష్టాచారం మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. కూటమైన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మేము కలిసిపోతాం. ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఒకే ఆలోచన ఉంది, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా సరే అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రయత్నిస్తుంటే మరి ఈ విధంగా మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన కానీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పెద్దల దృష్టిగా మా ఈ నియోజకవర్గంలో మాకు రావాల్సిన వాటాను మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అది వదిలేస్తే ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం అనేది ఇదే మంచి పద్ధతి అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఖండిస్తూ మేము మండల అధ్యక్షులు అందరూ కలిసి మరి రాతపూర్వకంగా రాష్ట్ర పార్టీకి ఇక్కడ మాకు జరుగుతున్న అన్యాయం పైన మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు బి ఉషారాజు, ఆదోని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు. ప్రజా సమస్యలు గాలి వదిలేసి కూటమిలో పొత్తులో భాగంగా మీరు వివాదాలు చేసుకోవడం, ప్రెస్ మీట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆదోని ప్రజలైతే విమర్శిస్తున్నారు. ఏం సమాధానం? ప్రజా సమస్యలు ఎవరు వైసీపీ పేడ్ ఆస్టిల్ చేసే ప్రచారం తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజల కోసం ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు. ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో మరి రాష్ట్రంలో విజయవాడ పర్యటన అయితేనేమి స్టేట్ పర్యటన ఉన్నప్పుడు మా నాయకులందరూ మేము కలిసి సమన్వయంగా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నా. ధన్యవాదాలు.